మనమందరం రోజూ ఎవరో ఒకరి గురించి ఇలా వింటూ ఉంటాం కదా. వాడికి ఎలా అంత అదృష్టం కలిసొచ్చింది, అతనికి నిజంగానే అదృష్టం కలిసొచ్చింది అని. ఇంతకీ అదృష్టం అంటే ఏమిటి? అది పూర్వ జన్మల కర్మ ఫలమా, మన కృషికి తోడుగా వచ్చిన అనుకోని అనుగ్రహమా? ఇవాళ మనం ఈ ఆసక్తికరమైన అదృష్టం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అదృష్టం ఎందుకు కొందరికి త్వరగా లభిస్తుంది? అది కేవలం కర్మతోనూ సమయంతోనూ సంబంధం ఉన్నదా? లేదా మన శ్రద్ధ, ప్రయత్నాలు కూడా అదృష్టాన్ని ఆకర్షిస్తాయా? ఈ రోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అదృష్టం వెనుక ఉన్న రహస్యాన్ని, సందేహాలు, ఆసక్తులు అన్నీ మీతో పంచుకుంటూ ఇలాంటి విషయాలను మరింత ఆసక్తికరంగా చర్చిద్దాం. మరి రెడీగా ఉన్నారా? హాయ్ ఫ్రెండ్స్, అసలు అదృష్టం అంటే ఏమిటి తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. అదృష్టం అనేది మన జీవితంలో అనుకోకుండా కలిగే శుభ ప్రయోజనాలు, సంతోషకర ఫలితాలు లేదా ప్రత్యేక అవకాశాలను సూచించే పదం. ఇది ఒక రకమైన మాయాగుణం లాంటిది. కఠోర శ్రమ కంటే ఎక్కువగా అనుకోని సహాయం లేదా కాలచక్రం కలిపి వచ్చిన సందర్భాన్ని తెలియజేస్తుంది. మన పురాణాలు, శాస్త్రాలు మరియు నిత్య జీవన ప్రామాణికాలు చెప్పినట్లు అదృష్టం అంటే కేవలం కోరికల తీరింపు కాదు. అది భగవంతుని కృప, మన పూర్వ కర్మల ఫలం మరియు మన ప్రస్తుత కృషితో ఏర్పడే శుభప్రభావం. పరిమళాలను అలంకరించే పుష్పం లాంటిది, జీవన ప్రయాణానికి ఆకర్షణను అందించే రంగుల లాంటిది అదృష్టం. మన పురాణాలు, శాస్త్రాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు అదృష్టం గురించి ఏమి చెబుతాయంటే, అదృష్టం అనేది కేవలం కర్మ ఫలితమే అని వివరించాయి. అదృష్టం మన పూర్వ జన్మల కర్మల ఫలితంగా మనకి కలుగుతుందని పురాణ కథనాలు తెలియజేస్తాయి. కర్మ సిద్ధాంతం అనేది ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది అనే న్యాయాన్ని సూచిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం అదృష్టం అనేది మన గతంలో చేసిన కర్మల ఫలితం అని చెబుతుంది. అదృష్టం అనేది ఆకస్మికం కాదు, ఇది మన పూర్వ కర్మల ద్వారా ఏర్పడిన ఫలితమే. శుభకర్మల ఫలితమే అదృష్టం. మన పూర్వ జన్మలలో లేదా ఈ జన్మలో చేసిన శుభకర్మలు అదృష్టాన్ని కలిగిస్తాయి. ధర్మబద్ధంగా జీవించటం, సత్కార్యాలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం లాంటివి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తాయి. అదృష్టానికి భగవంతుడి ఆశీర్వాదం. అదృష్టానికి భగవంతుడి ఆశీర్వాదం అని పురాణాలు పరిగణిస్తాయి. పురాణాల్లో దేవతలు లేదా విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి వంటి దేవతలు శుభకర్మలు చేసేవారికి ఆశీర్వాదం రూపంలో అదృష్టాన్ని ప్రసాదిస్తారని చెప్పబడింది. ప్రత్యేకంగా లక్ష్మీదేవిని అదృష్ట దేవతగా పరిగణిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే ధనం, ఆనందం, విజయాలు లభిస్తాయని విశ్వసిస్తారు. కొన్ని అదృష్టం పూజల ద్వారా కూడా లభించవచ్చు. మన పురాణాల్లో కొన్ని కథలు ఉన్నాయి. అందులో శివుడు, విష్ణువు మరియు దుర్గామాత పూజల ద్వారా అనుకోని అదృష్టం కలిగిందని చెబుతాయి. ఉదాహరణకు, మార్కండేయ మహర్షి తన భక్తితో శివుని అనుగ్రహాన్ని పొందటం, అనుకోని శుభఫలితాలను పొందడం. మానవ ప్రయత్నం అనగా పురుషార్థంతో కలిసి పనిచేసే అదృష్టం. అదృష్టం మాత్రమే కాదు, మన కృషి కూడా కీలకం. విష్ణు సహస్రనామంలో ఇది చెబుతారు. కర్మణ్యేవాధికారస్తే అనగా మన బాధ్యత కృషి చేయడమే, ఫలితాలు భగవంతుడిపై ఆధారపడి ఉంటాయి. అదృష్టం గురించి మన పురాణాలు చాలా కథల రూపంలో చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా సత్యహరిశ్చంద్రుడి కథ. హరిశ్చంద్రుడు అనేక కష్టాలనుభవించినా తన ధర్మాన్ని అనుసరించడం ద్వారా చివరికి శుభఫలితాలు పొందాడు. అలాగే ధ్రువుడు తపస్సు ద్వారా తన అదృష్టాన్ని మార్చుకున్నాడు. స్వామి వివేకానంద మరియు రమణ మహర్షి జీవనంలో అదృష్టం గురించి గొప్ప అంతర్దృష్టులను అందించారు. వారిద్దరూ అదృష్టం అనే పదాన్ని కేవలం యాదృచ్ఛికంగా కలిగే శుభప్రయోగంగా కాకుండా మన కర్మ, ధ్యానం మరియు ఆత్మనిర్బంధం ద్వారా సాధించగల వ్యక్తిగత శక్తి అని అభిప్రాయపడ్డారు. అదృష్టం అనేది మన కృషి ఫలితం అని స్వామి వివేకానందుడు గారు అంటారు. మన కృషి, చిత్తశుద్ధి మరియు సమయస్ఫూర్తి కలిసినప్పుడు అదృష్టం అని పిలుస్తాం.
అదృష్టం కోసం ఎదురు చూడడం వృధా, దానికి బదులుగా శక్తివంతంగా కృషి చేయాలి. అదృష్టం అనేది మన ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు ధైర్యంతో తయారవుతుంది. ఇతరులపై ఆధారపడకుండా మనం మన కర్మల ద్వారా అదృష్టాన్ని నిర్మించుకోవాలి అని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. రమణ మహర్షి గారు అదృష్టాన్ని మానసిక స్థితిగా వివరించారు. అంటే నిజమైన అదృష్టం అనేది మన ఆత్మను తెలుసుకోవడంలో ఉంది. భౌతిక విజయం, శుభప్రయోగాలు తాత్కాలికం, కానీ ఆత్మజ్ఞానం శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. అదృష్టం అనేది బాహ్య పరిస్థితులపై ఆధారపడడం కాదు, అది మన అంతర్గత ప్రశాంతతలో ఉంది అని రమణ మహర్షి గారు కూడా చెప్పడం జరిగింది. మిత్రులారా, చివరిగా ఒక్క మాట. మన జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో అదృష్టం అనేది మన కర్మ, కృషి మరియు మన ఆలోచనా విధానాల ప్రతిఫలమే. అదృష్టం అనేది యాదృచ్ఛికం కాదు, మన సృజనాత్మకతతో, మన పట్టుదలతో, మన ఆత్మవిశ్వాసంతో పుట్టే శక్తి. మీకో సందేశం: అదృష్టం కోసం ఎదురు చూడవద్దు. మీ కష్టపడే శక్తినే మీ అదృష్టంగా మలుచుకోండి. ప్రతి చిన్న అవకాశాన్ని సౌభాగ్యంగా మార్చగల శక్తి మీలోనే ఉంది. బాహ్య ప్రపంచం ఎటువంటి అనుభవాలు ఇచ్చినా మీ అంతర్గత శాంతి మీ నిజమైన అదృష్టం. మీ కర్మలను ధైర్యంగా చేయండి, మీ కృషిని విశ్వసించండి. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉందని గుర్తు పెట్టుకోండి. మీరు మీ అదృష్టం సృష్టించుకునే ఒక అద్భుత ప్రయాణానికి సిద్ధమా? మరి ఎప్పుడూ ధైర్యంగా ముందుకు సాగండి, అదృష్టం మీ వెంటపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.